హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి క్యాబేజీతో వెజ్ మంచూరియా అయితే చేస్తున్నాను. ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకొని తినేలాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి సాసులు వాడకుండా ఈ మంచూరియా అయితే చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా క్యాబేజీ అయితే తీసుకుందామండి. చూసారా, ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి, లేకపోతే సన్నగా తురుముకున్నా సరిపోయిద్ది. ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పండిన టమాటా ఒకటి తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకుందాం. క్యాబేజీ తురుముని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులోకి 3/4 కప్పుతో మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఈ కప్పుతో అది వేసుకుందాం. 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఒక అర స్పూను సాల్టు, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి, కాశ్మీరీ. అల్లం చిన్నులపాయ పేస్టు ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను, ధనియా పౌడరు ఒక అర స్పూను, మిరియాల పౌడరు ఒక 1/2 స్పూను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు, కారాలు, మసాలాలు ఏమన్నా తగ్గితే చూసుకొని వేసుకోవచ్చు. కాశ్మీరీ కారం వేసాను కాబట్టి కాస్త కలర్ ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మంచూరియా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మంచూరియాని వేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత కలుపుదామండి. అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. బాగా 4 వైపులు ఫ్రై అయ్యేలాగా కాస్త కలర్ అయితే రావాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడు తీసి జాలీలోకి వేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి.
మిగతా పిండి కూడా ఇదే విధంగా వేసుకుందాం. మనం చిన్న చిన్న బాల్స్ లాగా చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవటమే. గోధుమ పిండితో కూడా చేయొచ్చు కానండి, మైదా పిండితో చేస్తే క్రిస్పీగా బాగుంటాయి. అందుకని మైదా పిండితోనే చేస్తున్నాను. ఆరోగ్యపరంగా అయితే గోధుమ పిండి మంచిది. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాస్త నిదానంగానే ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారితే సరిపోయిద్ది. చూడండి అన్నీ కూడా ఈ విధంగా మనం మంచూరియా రెడీ అయ్యాక ఇవి సగానికి ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయే గ్రేవీకి మసాలా మంచూరియాకి పట్టాలంటే చూడండి ఈ విధంగా మజ్జికి సగం చేసుకుందాం. అన్నీ ఈ విధంగా మజ్జికి సగానికి చేసి పెట్టుకుందామండి. ఒక ఇనుప బాండీ తీసుకోండి. ఇనుప బాండీ లేకపోయినా పర్లేదు, మామూలు బాండీలో అయినా మంచూరియా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మంచూరియా అది రోడ్ సైడ్లో ఇనుప బాండీలోనే చేస్తూ ఉంటారు కదా. ఒక 2 స్పూన్లకి ఆయిల్ పోసాను. ఇనుప బాండీలో చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేశాను. సన్నగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయ కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంట హై ఫ్లేమ్ మీదే ఉండాలి. లాస్ట్ దాకా కూడా మంట హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఎటువంటి సాస్ లేకుండా న్యాచురల్గా ఉండే వెజ్ మంచూరియా అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ అయితే కాస్త మెత్తబడింది కదా. ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. ఒక 1/2 స్పూను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు అండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది మంట ఉండదండి, కలర్ అయితే ఉంటుంది. మీరు కావాల్సింటే కలర్ అయినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే వేసాను. ఒక 1/2 స్పూను గరం మసాలా, పేస్ట్ చేసుకున్న టమాటా అయితే వేస్తున్నానండి. చూడండి టమాటా పేస్టు. ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకొని, టమాటా అయితే పచ్చిది వేసాం కాబట్టి మనం ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనిద్దాం. ఇందులోనే ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి మనకి టమాటా పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కార్న్ఫ్లవర్ పిండి నీళ్ళల్లో కలుపుకొని ఇలా వేసుకుందాం. కాస్త కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా ఉంది కదా, అవి వేసుకుందాం.
బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచూరియాకి మనం వేసిన ఉప్పు, కారాలు, టమాటా పేస్ట్ అంతా కూడా బాగా పట్టేంత వరకు మంచూరియాకి ఈ మసాలా అంతా కూడా బాగా దగ్గర అవ్వాలండి. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి మంచూరియా అనేది కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇంతేనండి, చూసారు కదా, వేడి వేడిగా ఏ సాసులు లేని వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది మనకి. ఇంతేనండి, అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే వెజ్ మంచూరియా అయితే ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూసారు కదా. ఎటువంటి సాసులు అయితే వాడలేదు. ఎంతో టేస్టీగా మీరందరూ కూడా రుచి చూడాలని నా కోరిక. ఒకసారి అయితే మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్.